హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంటి ముందు ఉన్నదనుకో చేసిన గంట ఎక్కడ పోతుందట. ఒకవేళ ఇంటి ముందట ఆరది లేకపోతుంటే ఈ పాస్ ఈ చోటనే ఉంటది, ఈ గిన్నెలు ఈ చోటనే ఉంటాయి. ఆ మొగానికి ఏం చేస్తా పిచ్చి కోపం వస్తుంది. ఇక వాడు పోతాడు, బ్రాండ్ షాపులు వస్తాడు, నైట్ దాకా కోట తాగుతాడు, కోట దాకా ఆపు తాగుతాడు. ఇక ఆపు తాగినాక అయ్యో సొల్ల అవుతుంది. ఇక సొల్లక 3 గంటల వన్న కాడ చూసినావా, కుక్కలా చుట్టూ వచ్చిన వానికి సోయే ఉండేది. రాదంటను దేవుడు ఉంటే దాటి పోరాదట. ఏ పుట్టలు ఏ నాగ చేసులో ఏ పంటల మంత్రి ఏ రతులు ఏ తుంటలే నాతో చెట్టు మీద పిట్ట ఉంటుందో పిట్ట కడుపు అలవతున్నది తెలవదంటారయ్యా. ఏ గుళ్ళకి ఓటని మెచ్చి ఉరమాడి గట్ల సాధన మెచ్చి సంతల పలమూడి గట్లే నాన్న పార్వతి గుడి పేరు తీసుకుంటే ఇక్కడ సంతరగానే పోతే మన ప్రాణాలు పోవాలంటారు. రామ రామ ఓ రామ 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 ఓ రామ రామ అయ్య రామ అయితే నీకు ఇక్కడ సత్తరు కదా, లేకపోతే చూడు మనం బాణాలు పోవాలి. పాలు పరిపెట్టి తెలుసు కింద పిల్లే పొట్ట ఎక్కడ పొట్ట మిగిలిన చంద్ర లెక్క వస్తామంటాను. పాటు ఆది మీద పోక పోక మీద సులి తెలుసు అయ్యా కారి పప్పలా ఇదే లక్ష్యంగా చేయాలనుకోవాలి బిడ్డ. ఇదే తప్పి ఏది రోజు పొద్దుగాల 4 గంటల మొదలు పూజ చేస్తుంది. ఇది మడికట్ల పోంటి, బాత్రూమ్ లో పోంటి, లాట్రూమ్ లో పోంటి. ₹1,00,000 అప్పుడే అవుతుంది, లేకపోతే అవుతారు కుడిసేయి పాపసేయి. ఇది తెల్లారు లేస్తే అవ్వని కొట్టాలి, అయ్యని కొట్టాలి, పిల్లని కొట్టాలా అంటది. బగ్గదాచినాక రోడ్డు పొంట ఎవరు పోతే వాళ్ళకే ఏలెత్తు చూస్తుంది. లొల్లి వెనకాల లొల్లి తయారు చేస్తుంది. అప్పు లేక అప్పు తెస్తుంది, అప్పులే కొడుతుంది. లంగ చెయ్యి దొంగ చెయ్యి. ఇదే లక్ష్యంగా లక్ష్యం అనుకోవాలి. ఎప్పుడు జరుగుతుంది అయ్యా ఘనమైన పువ్వా ఒక గీదేవుడు వేయాలి. పడ్డదా కొత్త బ్యాటరీ అంతేనా?
సమ్మక్క సారకే చక్కడి లోకమే నా జాలర్ వండేరా దబ్బన వాగేరా నా సిరిగరాలు కట్టేరా నా సినిమేడారంబ నా దొప్పల కల్లేరా మరి నీకు సరే సంపదాడు సరినండలేరా సంపదాడు సరినండలేరా గోడా నా పేరు మండలేరా ఇద్దరి మందిరా పొగలే పిల్ల కాదురా 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 ఇద్దరి మందిరా పిచ్చి పిచ్చిరా దేవాకి దేవా అచ్చగానికి అన్నిరా బుచ్చగానికి అన్నిరా ఉన్నోడు బాగా తెచ్చుతాయని అయ్యతంగా అయ్యగారికి ఆలోకన శంకర తమ బ్రహ్మదేవుని విష్ణుదేవుడు పిలిచినాడు అన్న ఉన్న కన్నీరా అన్న ఉండేది కన్నీరా అరిదేసి కన్నీరా తమ్ముడా మరి పరిగెత్తి కన్నుండరా తమ్ముడా ఆనాడు కనుక ఐదంగా లోకాల శంకర్ తమ్ముడు బ్రహ్మదేవుని విష్ణుదేవుని విషయుడు తమ్ముడా కుక్కమూది చెప్పబడి వచ్చుకున్న చెరువులు ఉత్సవం వేసుకోవాలి సరిగల కిందికి వచ్చిన సగం వచ్చా మిదిగి వస్తాయిరా పైప్ లైన్ వేసుకోవాలా రాజాన్ని ఎత్తి పంపిద్దాం అన్నయ్య నా పేరు విష్ణు నారాయణమూర్తి అంటారు ఏ నారాయణమూర్తి విష్ణు నారాయణమూర్తి విష్ణు నారాయణమూర్తి అని ఆ, తమ్ముడా అన్నయ్య మరి అటువంటి ఎవరికంటే తమ్ముడా అన్నా మరి ఎవరి గుళ్ళే పూజ పట్టినన్నా ఎవరిగుళ్ళే పూజ పట్టినంటే మరి నా గుళ్ళే పూజ పట్టింది తమ్ముడా నీ గుళ్ళ పూజ పట్టిలా మరి మదన మక్కలను పెట్టుకోవాలి చేతులను చోట పెట్టుకోవాలి
అన్నోళ్ళు కన్నా పెట్టుకోవాలి, అన్నోళ్ళు పత్తి పెట్టుకోవాలి. అరే ఎవరికి గురువులు పెడితే వాడే గొక్కోవాలి. నువ్వు గొప్పేనా మరి? అదే నాకు ఎరకనా ఎక్కడ గురువులు పెడతాను అంటే మరి పక్కన గొప్పడు మరి అయ్యే జంగమే లోకాల శంకరి కనుక బ్రహ్మదేవుని విష్ణుదేవుని ఆ విష్ణుదేవుడు ఏమైనా లేదు లేదని ఆడవచ్చమన నిర్వచమన ఆడవస్తావు. పుట్టిన వారి పుల్లి ఎత్తావు, పెరిగిన వారి పెళ్లి ఎత్తవే అన్నయ్య. ఏ సంగతి నీకేం నాకు తెలియదు అన్నారు. మరి అటువంటి కలిగిన ఏ జంగమే లోకాల శంకరుడు హరిశీలుడు అంజి వేసుకొని చూస్తే ఇక్కడ కాదు ఎక్కడ కాదు. మళ్ళీ అలంగపూడి పట్టు రాదు కానీ లక్షపతి రాదు. లక్షపతి రాదు కనుక భార్య లక్ష్మీదేవి గర్భానికి కొన్ని కొడుకు లేరు, మనుషులు బిడ్డలు లేరు. వీళ్ళు తపసు పట్టి తమ్ముడు అన్నారు. మరి అడిగి దేవజంగమే అప్పుడు ఏమన్నాడేమి ఆ బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఏమన్నా లేదు అన్నయ్య. భక్తులు చచ్చిపోయాక భగవంతుడు లేగలిగే అన్న భక్తులే నీ పూజ చేస్తారు. మన పూజ మీద సందర్భపరిచిన బ్రహ్మదేవుడు విష్ణుదేవుడే పూజ చెప్పిండేవి. అడిగిల్లి దేవజంగమయ్యా శివ శివ నేను గుడిసెల ఉన్నదెవరో నాడు లక్షపతి రాజు చెల్లెలో ఉన్నది చెల్లె నామాలదేవి ఇలా ఉండేంటి గీత చూడు ఉన్నది కాలం ఒక్క లేనుడైతే నా కాలం ఒక్కలే ఇంటికి ఇచ్చి లగ్గం చేసిండు. బుర్రబర్రగత్తడు బుచ్చపతి రాజు నామాలదేవి గారు పొద్దుంటే మాపులేదు మాపుంటే పొద్దు లేదు కట్ట కొమ్ముకునే కమ్మల గుడిసి ఎండబడి తెలుగులు వరవర్త బలబాల పూట గడతాయి ఆడవి గడతాడు తల్లి నామాల దేవికి అమ్మా అయినా ఇలా ఏమి లేకపోయినా కానీ ఇట్లా ఏమి లేకపోయినా అన్నం పెట్టకుండా అన్నం పెట్టి ఇల్లు చూచాలంటాం. లక్కల తీరుడు నాన్న లక్షపతి రాజు నాన్న ఇంటి కొమ్మని ఇంటి వచ్చి వెళ్ళి కొమ్మని చెప్తానే కాంట కాని కడలే అంటే ఎక్కడైతే జరుగుతాను కూడా నాకేం లేదు. మా అన్న దగ్గర చెప్తా ఇంటి ముందు పోతానని గాబీ చదువు నావాల దేవి గారు అయ్యయ్యో
చెప్తా బిడ్డ ఆ దవాఖాన పోయి గోళీలు ఇంత రోగం నయావురే బిడ్డ అప్పటికి ఇప్పటికి అందరు బిడ్డ దాని దొరికితే దాచుకోలేదు బిడ్డ రోజు 10 మంది చెప్పుకోలే బిడ్డ నీకు ఏమవుతారు ఎంత అయ్యా నాకనే ఉండపటికే నీకు ఏమవుతారు ఎంత అయ్యా నేను నాకనే పోతా అయ్యా ఇలా నా గర్భవాసం కొడుకుల గల్ల బిడ్డల గల్ల కాకపోతే అత్యంతంగా అయ్యా అంటే ఓ బిడ్డ నీ గర్భం నీ కొడుకులేస్తావా నీ బిడ్డలేస్తామంటే నీకు ఏమంటే చెప్పుతాను ఓ నాయనా ఓ నాన్న సంగమయ్యా సంగమయ్యా కుడుకుల గన్న తల్లి కాకపోతే కన్న తల్లి కాకపోతే నీ కొడుకుల గన్న తల్లి కాకపోతే బిడ్డల గన్న తల్లి కాకపోతే అయ్యా ఇవన్నీ ఏ తల్లికైనా కొడుకుల గన్న కోరి బిడ్డల బావలు అంటారు కదా నీవు కొడుకులు కనకరయ్యాము మా పంట పొత్తు లేదని ఎట్లా కాస్తున్నాని అయ్యో నీ కాళ్ళు మొక్కుతాను ఓ నాయనా బిడ్డ ఇటువంటి కట్టం బిడ్డ మనసు కట్ట బిడ్డ మాకుల కట్టదా కట్టవచ్చాడు బిడ్డ ఇల్లు అయ్యారే అదే అయ్య దంగమయ్యా నా గర్భాన కనుక కొన్ని కొడుకులు లేరు భవిష్యత్ బిడ్డలు లేరు అయ్యా నాకు పొద్దుంటే మాపు లేదు మాపుంటే పొద్దు లేదే అయ్యా ఏ ఊరికి వేరే ఏ పల్లెకి పోయినా మనకి బంగారం ఎత్తున డబ్బులు అని ఏ తల్లి అడగదు ఏ తండ్రి అడగదు ఏ ఊరికి వేనా ఏ పల్లెకి పోయినా మరమ్మా నీ కొడుకులేదో మంది బిడ్డలేదో మన ఏ తల్లి అడుగుతూ ఏ తండ్రి అని అడుగుతారట తయ్య నాకు అనుకోగానే కొడుకు లేరు భవిష్యత్తు బిడ్డ లేరు నీకు ఏమిటో అని చెప్తున్నాడు అక్షయ విధంగా అయ్యా హరిశివుడు అని చేసుకొని చూస్తే ఆ తల్లి గర్భాన్ని ఒక్కనుకుంటే సంతన ఫలం ఉన్నది విద్య నీ కనుకనే గర్భాన్ని చక్క సంతన ఫలం ఉన్నది కొడుకు సంతన ఫలం విద్య నా చేత సంతానం నీకల్లా ఇచ్చేనా కొడుకులాగా అంటావే అరే ఘోరంగా వేస్తావు అరే చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.